మొన్న నిన్న కాక మొన్న జరిగే వైసీపీ వాళ్ళు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో దాని మీద మా జనసేన పార్టీ నుంచి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం సందర్భం ఏంటంటే, మరి మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వంలో మొన్న ఎక్కడ సీతారామపురం జరిగిన ఇష్యూలో ఏది అంబేద్కర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మన వేళ్ళు విరిపేసిన దాని గురించి కూటమి ప్రభుత్వంలోనే జరిగిందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం జరిగిందన్నది సంఘటన నిజంగా కూడా మరి వాళ్ళే ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు నీచమైన రాజకీయాలు లుచ్చా రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళకి ప్రజలందరూ కూడా అందరూ కూడా గమనించడం చూశారు. మరి మొన్న వాళ్ళని పట్టుకుని చేయటం కూడా మనందరం కూడా చూడటం జరిగింది. మరి ఇంకోటి విధంగా నిజంగా చూసుకున్నట్లయితే మా ఆక్వా యూనివర్సిటీ దాన్ని సమర్థించి స్కూల్లో ఇక్కడ ఇలా జరిగిందని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ మన అభివృద్ధి గురించని ఈ స్కూలు ఎక్కడో మేము ప్రభుత్వాన్ని సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు కొంతమంది పెద్దలు మాట్లాడటం జరుగుతుంది. ఎందుకనంటే ఆ రోజు ఆక్వా యూనివర్సిటీ పెట్టేది మీరు, అక్కడ అవ్వలేదని లక్ష్మీనేశ్వరంలో ఎక్కడో రోడ్డు పక్కనే అక్కడ సదుపాయాలు లేని చోటన పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టినట్లయితే అక్కడ వాళ్ళకి రక్షణ లేక మీరే చెప్పారు. నిజంగా వాళ్ళకి రక్షణ లేదని మీరు చెప్తున్నారు. రక్షణ లేక ఆ పిల్లల్ని వంట చోటనే వాళ్ళ చదువుకు స్కూల్ చోటన పెట్టి ఘనత మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. మరి కాలేజీ ఇది ఇప్పుడు మరి వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏదైతే జరిగినాయో వాళ్ళ సదుపాయాలు లేక మొన్న కూడా స్టూడెంట్లు మాకు ఎవరో ఏదో చేశారని ఇబ్బందులు పడితే దాన్ని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మన గౌరవ శాసనసభ్యులు బొమ్మడి నాయకుడి గారు ఏం చేశారంటే వీళ్ళకి సరైన రక్షణ లేదు, సదుపాయాలు లేవు అని వాళ్ళు సీతారామపురం స్వర్ణాంధ్రలో ఒక ప్రైవేటు భవనం తీసుకుని ఆ భవనంలో వీళ్ళందరినీ కూడా అక్కడ తరలించి వాళ్ళ షేప్ జోన్ గురించి వాళ్ళ పిల్లలైతే ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని షేప్ జోన్లో ఉంచాలన్న ఒక సంకల్పంతోనే కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు మన బొమ్మడి నాయకుడి గారు అక్కడ తరలించడం జరిగింది. దాన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. మీకు కళ్ళు ఏమన్నా కనిపించట్లేదా? ఈవేళ ఎంక్వైరీ చేసుకోండి. మీరు మొన్న ఏం జరిగింది, వాళ్ళకి ఆ పిల్లలకి ఏదైతే ఇబ్బంది జరిగింది, ఆ స్కూల్ని ఎక్కడికి ఎలా తరలించారన్నదే మనందరం కూడా చూడటం జరిగింది. మరి ఇంకోటి ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు 50,000 మంది మరి ఇక్కడ ఉన్నారో నరసాపురంలోనూ మరి నాయకులు గారు అభివృద్ధి ఏం చేశారు, కృష్ణకి అగ్రికల్చర్లకు ఏం చేశారని మాట్లాడుతున్నారు నాయకులు, వైసీపీ నాయకులు. మరి ఆ రోజు మీరు ఫిషింగ్ హార్బర్ గురించి మాట్లాడారు. ఫిషింగ్ హార్బరు తెచ్చిది మీరు 430 కోట్ల రూపాయలు ఇచ్చామని కళ్ళబొల్లు కబుర్లు చెప్తున్నారు. మీరు ఈవేళ ఏం చేశారు? 436 కోట్లు తెచ్చి ఆ రోజు మీరు జీవో తేకుండా ఏదీ లేకుండా మరి అసమర్థన ముఖ్యమంత్రి మరి ఆ రోజు ఎక్కడో బీవుతప్పలోనూ మరి ఫిషింగ్ హార్బర్ అక్కడ శంకుస్థాపన చేయకుండా దొంగసాటిగా నరసాపురం పట్టుకొచ్చి ఏదోనో ఆన్లైన్లో చేసేసి శంకుస్థాపన వెళ్ళిపోవటం కాదు. దాని జీవో మీరు ఇవ్వండి. ఇస్తున్నట్లయితే అది ఏదైతే నిజంగా ఆ రోజు ఎన్ని మన హార్బర్లు ఇచ్చారు, ఆ రోజు ప్రభుత్వంలో ఇచ్చినాయే కదా ఈరోజు పనులు కూడా అన్నీ జరుగుతున్నాయి. మరి అదే నరసాపురంలో బీవుతప్పలో మరి ఫిషింగ్ హార్బర్ 430 కోట్లు ఇచ్చారన్నారు. మీరు ఆ రోజునే నరసాపురం నియోజకవర్గంలో ఉన్న 50,000 మందిని మీరు మత్స్యకారులను మోసం చేసి దానికి చేశారు తప్ప మరి దానికి ఏదైనా సరే ఇక్కడ ఎటువంటి ఒక బెడ్డ కానీ ఒక ఇది కానీ ఒక విట కానీ పేర్చే దాఖలాలో మరి ఈ నియోజకవర్గంలో లేదు. అది మీకు మీ ప్రభుత్వం మీ నాయకుడికి ప్రసాదరాజు గారికి ఆ రోజున్న శాసనసభ్యుడు ప్రసాదరాజు మరి ఆ రోజున్న మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కింది ఆ దుర్మార్గం పనులు చేయటం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో దాన్ని స్పష్టంగా అభివృద్ధి కళ్ళు కన్నట్టు కనపడుతుంది. మీరు ఆ రోజు మీరు చేసింది ఎక్కడైనా ఒక రోడ్లు కానీ ఒక ఇంటు కానీ ఎక్కడా లేదు. మరి నిజంగా చూసుకున్నట్లయితే ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీ వైసీపీ ప్రభుత్వంలో. శ్మశానాలని పూడ్చి చేసిన ఘనత మీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కింది, ఈ ప్రసాదరాజుకే దక్కిందని నేను ఈ సందర్భంగా కూడా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నా. ఎక్కడైనా మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో శ్మశానాల్లో పెట్టడం తప్ప ఎక్కడైనా ఒక్క ఇటక పేర్చి ఆ ఇళ్ళలు ఇచ్చిన పేద ప్రజల వాళ్ళకి ఆ శ్మశానాల్లో ఇచ్చి ఒక్క ఇటక కూడా పేర్చిన
దుర్మార్గం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా కూడా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుకున్నాను. మరి నిజంగా కూడా ఎక్కడో అభివృద్ధి ఏదో జరగలేదు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, ఎక్కడో ఆర్పాటు గురించి ఇట్ల గురించి చెప్పుకొచ్చారు. నిజంగా కొంతమంది వైసీపీలో ఉన్న నాయకులు ఎక్కడ మన గడపరేవు తినంగా మరి అక్కడ ఒక ఐలాండ్ కింద కట్టి మీరే నడుపుతున్నారు. ఏం నడుపుతున్నారు మరి అక్కడ ఏదన్నా సరే గెస్ట్ హౌస్లు కట్టి నడిపిన ఘనత మరి అది లంక భూమి, అది లంక భూముల్లో మీరే గెస్ట్ హౌస్లు కట్టి మరి రిహార్సల్ కింద నడిపేది ఎవరైనా ఉన్నారా అంటే అది మీ వైసీపీ నాయకులే. మీరు గుర్తు తెచ్చుకోవాలి. మీరు ఖచ్చితంగా దీన్ని మీ గుండెల మీద వేసుకుని చూసుకున్నట్లయితే మీరు ఏమైతే చేస్తున్నారో అది మీరు ఖచ్చితంగా మీరు గమనించుకొచ్చిన విషయం ఎంతైనా ఉందని మీడియా మిత్రుల మూలంగా మేము తెలియపరుస్తూ ఉన్నా. మీరు నిజంగా ఈ నరసాపురం నియోజకవర్గంలో బొమ్మడి నాయకుడి గారు అన్న వ్యక్తి నరసాపురం శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత నిజంగా ఈ నల్లి క్రీకు నిజంగా పెదమైన వాళ్ళకి ఆ రోజు టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ గారు వచ్చి 2014లో శంకుస్థాపన బీపుతో పార్బర్ కానివ్వండి, నల్లి క్రీక్ కానివ్వండి చేసిన శంకుస్థాపన చేస్తే దాదాపుగా 2 కోట్ల రూపాయలు పనులు మొదలుపెట్టారు. పనులు చేస్తున్న సమయంలో మరి ఏదైతే ఆ రోజు మన దురదృష్టం పాలన మీద వచ్చి ఏదో వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2014 వరకు 24 వరకు వచ్చి ఆ రోజు జరుగుతున్న పనుల్ని అడ్డం పెట్టి ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుస్తా ఉన్నా. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నిజంగా నల్లి క్రీకు ఈరోజు 13 కోట్ల రూపాయలతో నల్లి క్రీకు తవ్వటం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు అక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కానివ్వండి, మొత్తం ప్రతి రైతాంగం ప్రతి ఒక్కరు ఫిషింగ్ చేసుకునే వాళ్ళు కానీ ప్రతి రైతులు కూడా ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి. మరి అటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి ఈరోజు మరి బొమ్మడి నాయకుడు గారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మన పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ సహకారంతో మరి అదేవిధంగా రామానాయుడు గారు, మరి మన ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు వీళ్ళందరూ స్వరాజ్యంలో మరి మన గౌరవ శాసనసభ్యులు బొమ్మడి నాయకులు గారు మరి ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధిలో నడిపిస్తున్నారో మనమందరం కూడా వచ్చిన అవసరం ఫిషర్మెన్కి ఎంతైనా అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ మరి నిజంగా ఫిషర్మెన్కి ఏం చేశారు అని అడుగుతున్నారు. నిజంగా బొమ్మడి నాయకులు గారు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీకి 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత అది ఒక్క కూటమి ప్రభుత్వందని ఈ సందర్భంగా కూడా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుస్తున్నా. మరి 100 మంది దాటున్న సొసైటీలకి 5 లక్షల రూపాయలు వేయడం జరిగింది. 100 మంది తగ్గున్న సొసైటీకి ఒక్కొక్క ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలకి 90,000 వేయడం జరిగింది. అదేవిధంగా బోట్లు కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, అలాగే వెహికల్ మన ఐసర్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, అలాగే వలలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇదే బొమ్మడి నాయకుడు గారు మనకి నరసాపురం శాసనసభ్యుడు అయిన తర్వాత దాదాపుగా ఈ నియోజకవర్గం ఎంత అభివృద్ధిలో నడుస్తుందో అన్నదే ఫిషర్మెన్ అడిగితేనే చెప్తారని ప్రతి ఒక్కరిని ఈ మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటూ మరి నిజంగా ఎక్కడో మరి బీతప్ప ఫిషింగ్ హార్బర్ ఆగిపోతే ఇది మన అంతర్వేదిలో మొదలుపెట్టి ఇక్కడ మొదలుపెట్టేటప్పుడు మరి నిజంగా మొన్న రీసెంట్గా 1 వారం కిందటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన గౌరవ ఎమ్మెల్యే గారిని పిలిచి మరి 25 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఫిషర్మెన్కి మినీ హార్బర్కి ఇవ్వటం కూడా జరిగింది. మేమందరం కూడా నరసాపురం నియోజకవర్గంలో ఉన్న ఫిషర్మెన్ ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వ్యక్తం చేసి మరి నిజంగా బొమ్మడి నాయకుడి గారికి మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా ప్రభుత్వానికి మేము నరసాపురం నియోజకవర్గంలో ఉన్న ఫిషర్మెన్ మత్స్యకారులు ఎంతమంది 50,000 మంది పైబడి ఉన్నాము, ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. చాలా సంతోషం. ఇది బొమ్మడి నాయకుడి గారికి, గౌరవ శాసనసభ్యులకి, ఈ నరసాపురం నియోజకవర్గం ఉన్న ఫిషర్మెన్ అందరూ కూడా రుణపడి ఉంటామని ఈ మీడియా ద్వారాగా మేమందరం కూడా తెలియపరుచుకుంటా మేము ఎప్పుడు కూడా నిజంగా మాట్లాడుతున్నారు. కొంతమంది పెద్దలు ఎక్కడో మా తీర ప్రాంతంలో ఉన్న కొంత నాయకులు, మా మత్స్యకారుల నాయకులు అభివృద్ధి మీద పెట్టండి నా ఎమ్మెల్యే గారు, మీరు కేసుల మీద కాదని. కేసులు ఎవరు పెట్టారు? మీరు మీ ఇళ్లలో ఎదురుగుండగా ఉన్న భూముల్ని కబ్జా చేస్తుంటే ఆ తిరుమల నాగరాజు అన్న వ్యక్తి ఆ ఉన్న భూమిని కబ్జా చేస్తుంటే, రోడ్డుకి ఎదురుగుండగా కబ్జా చేస్తుంటే మరి ఏదైతే డిపార్ట్మెంట్ RWSI గారు వీళ్ళు కలిసి వెళ్ళి ఇది మీరు ప్రభుత్వం భూమి, ఇది మీరు పంచాయతీ భూమి, మీరు ఎందుకు ఆక్రమిస్తున్నారని అడిగితే తిరుమల నాగరాజు అన్న వ్యక్తి మరి అదేవిధంగా డిపార్ట్మెంటు లోకేష్ గారి మీద సహి చేసుకుని అనవసరమైన బూతులు వాడితే ఆయన వెళ్ళి డిపార్ట్మెంట్గా వెళ్ళి అతను కంప్లైంట్ చేసుకున్నాడు తప్ప మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఎటువంటి కేసులు కానీ వేరే విధంగా కూడా ఏమీ లేదు. కానీ
అది కళ్ళబొల్లు కబుర్లు కావాలని మా ఎమ్మెల్యే గారి మీద పెడతాం తప్ప అటువంటిది అపోహలు ఏమి లేవు. ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నల్లేరు మీద నడకలా నడుస్తుంది. ఈవేళ ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలందరినీ కూడా ఏ పని ఉన్నా సరే క్షణాల్లో చేయించి పంపించిన ఘనత ఎవరైనా ఉన్నారంటే మరొక నరసాపురం శాసనసభ్యులు బొమ్మడి నాయకుడి గారికి దక్కిందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మీడియా మిత్రులందరి ముందు కూడా సెలవు తీసుకుంటున్నాను. గత 2 రోజుల క్రితం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో నాయకులు ఉన్నారో ప్రముఖ నాయకులు గతంలో వాళ్ళు ఎమ్మెల్యే బొమ్మడి నాయకుడి గారి మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అవి ఏంటంటే చాలా కాలం నుంచి వాళ్ళ చేయలేని పనులు అయితే ఇప్పుడు నాయకుడి గారు చేస్తున్నారో దానికి అసూయతో వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పడం జరిగింది. ఏదైతే మన ఒక అక్వా యూనివర్సిటీ గురించి ఒక పెద్ద ఆయన మాట్లాడారు. ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు, ఏదైతే మార్చేశారు. ఇప్పుడు గతంలో మేము అద్దెలు కట్టవసరం లేకుండా ఒక స్పెషాలిటీ ఇచ్చాము, దాన్ని వేరే చోటకు మార్చకుండా వేరే స్వర్ణాంధ్ర కాలేజీలో చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చేయటం అంటే శాంక్షన్ వరకు తెచ్చారు, శంకుస్థాపన చేశారు, అక్కడ ఆగిపోయిన తర్వాత ఏదైతే కాలేజీ రన్ చేస్తున్నారో వాళ్ళకి సరైన వసతులు లేక స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా రావడం జరిగింది. వాళ్ళ ఏదైతే సమస్యలు చెప్పారో దానికి అనుగుణంగా నరసాపురం నియోజకవర్గంలో ఈ యూనివర్సిటీ ఇక్కడే ఉండాలి, వీళ్ళందరికీ కూడా అభివృద్ధి చెందాలి నియోజకవర్గం అనే ఉద్దేశంతో స్వర్ణాంధ్ర కాలేజీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అన్ని వసతులు ఉండే విధంగా ఎక్కడికో బయటికి భీమవరం వెళ్ళిపోవాల్సినటువంటి యూనివర్సిటీని ఇక్కడ ఆపిన ఘనత ఎమ్మెల్యే బొమ్మడి నాయకుడి గారిదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం మాత్రం వాస్తవమే, కానీ విజయాల వరకు కూడా వాళ్ళకి డబ్బులు లేక యూనివర్సిటీ ఆగిపోతే ఆ డబ్బులను కూడా ఇక్కడ బొమ్మడి నాయకుడి గారు వాళ్ళకి రప్పించి మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఘనత కూడా బొమ్మడి నాయకుడి గారిదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరేదో 2 సంవత్సరాలు అంటే 23 నెలలు పాలన చేశారు, మీరేం చేయలేదని చెప్పడం జరుగుతుంది. మీకు ఏం మాట్లాడుకోవాలో తెలియక, అంటే గతంలో అభివృద్ధి అనేది శూన్యం. ఏదో మన హార్బర్ చెప్పారు, హార్బర్ గురించి. ఆ హార్బర్ అనేది 430 కోట్లతో పెట్టారని చెప్పారు. ఇక్కడ ఏంలో స్టోన్ వేయటం తప్ప గట్టి పరక అక్కడ వేసారని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజునాడు ఏదైతే మన బొమ్మడి నాయకుడి గారు ఉన్నారో గత కాలంలో 2019లో కూడా 14 నుంచి 19 మధ్యలో వేసిన నల్లి క్రీక్ని కష్టపడి తీసుకొచ్చి ఏదైతే అగ్నికుల క్షత్రియులే కాదు మొత్తం యావత్ రైతాంగం మొత్తం కూడా అభివృద్ధి చెందే దిశగా దాన్ని 11 కోట్లతో దాన్ని నిర్మాణం పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో చిన్నలంక నుంచి ఆ దరికి వెళ్ళటానికి, బీచ్ దగ్గరికి వెళ్ళటానికి ఆ మార్గం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక్కొక్క ట్రాక్టర్ ఇటు పూడ్చారే తప్ప దానికి శాశ్వత పరిష్కారానికి ఒక గీటురాయి కూడా వేయలేదని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ నాయకుడి గారు, బొమ్మడి నాయకుడి గారు మన కూటమి వచ్చిన తర్వాత 12 కోట్లతో అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. అభివృద్ధి లేదని చెప్తున్నారు. అభివృద్ధి చేసిందే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని నేను తెలియజేస్తున్నాను. నరసాపురం నియోజకవర్గంలో 1 కోటైనా చేశారా చెప్పండి అని ఒక నాయకుడు చెప్పడం జరిగింది, వైసీపీ నాయకుడు. నేను ఈ రోజున చెప్తున్నాను, 1 కోటి చేయటం ఏంటి? పంచాయతీరాజ్ శాఖలో 12 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ నుంచి నరసాపురం నియోజకవర్గంలో 48 కోట్లు ట్రాన్స్ఫరాలు కానీ, కరెంటు వైర్లు కానీ, పోల్స్ కానీ, సబ్ స్టేషన్లు కానీ 48 కోట్లు అభివృద్ధి జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆర్ఎన్బి రోడ్లు 19 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్ నుంచి 25 కోట్లు, ఎన్ఆర్జీఎస్ నుంచి 28 కోట్లు, కెనాల్స్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి 6 కోట్లు, అలాగే పిఆర్ ప్రాజెక్ట్ నుంచి 30 కోట్లు, మున్సిపల్లో 3 కోట్లు, అదేవిధంగా సిఎంఆర్ఎఫ్లో దాదాపు 4 కోట్లన్నర. అంటే ఇంచుమించు 2-3 వేల మందికి నరసాపురం నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో మనకి ఆసరాగా ఉన్నామని చెప్పేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యని ముందుకు తీసుకెళ్లే దిశగా సమస్య తీర్చే విధంగా ఈ నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమం అంటే దాదాపు 205 కోట్లు వచ్చిందండి అభివృద్ధి ఇవాళ వరకు. అంటే 50% వరకు పూర్తయినాయి, ఒక 25% రన్నింగ్లో ఉన్నాయి, ఒక 25% ఏదైతే శంకుస్థాపనలకి సిద్ధంగా ఉన్నాయని నేను తెలియజేస్తున్నాను. విమర్శ మీరు చేయటం కాదు, ఒకసారి నియోజకవర్గంలో మీరు వెళ్ళే దారి రోడ్లు చూసుకుని గతంలో ఏ విధంగా వెళ్ళారు, ఈరోజు ఏ విధంగా వెళ్తున్నారని చూసుకుని మాట్లాడాలని తెలియజేస్తున్నాను. అలాగే గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే నవరసపురం రోడ్డు ఉందో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీకు తెలుసు,
మాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఈ రోజున 2,60,00,000తో దాన్ని రోడ్డు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వాటర్కి ప్రతి సంవత్సరం కూడా వాటర్కి ఇబ్బంది పడే పరిస్థితి, సాగునీటికి కానీ త్రాగునీటికి కానీ. దానికి కూడా దాదాపు పవన్ కళ్యాణ్ గారు మన 1,400 కోట్లు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దాదాపు మనకి 80 కోట్ల వరకు మనకి వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది, స్టార్ట్ చేశారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక బొమ్మిడి నాయకర్ గారి మీద అవాస్తవాలు చేయొద్దు. మీ వాస్తవంగా మీరు చెప్పినట్టుగా మీ పాలన విధంగా మేము చేయాలంటే మీరు ఒక్కరు కూడా రోడ్డు మీద తిరగరు నాయకులు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరితో సమన్వయంగా ఉండాలి, అన్ని పార్టీలకి అభివృద్ధి చేయాలి, అదేవిధంగా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో బొమ్మిడి నాయకర్ గారు ఇక్కడ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి అన్ని సామాజిక వర్గాలు, మీరు ఒకటి చెప్తున్నారు, ఏదో ఒక సామాజిక వర్గం అగ్నికుల శత్రువులు ముద్దు పెట్టగా మేము గెలిపించుకున్నాం, మాకేం చేశారని చెప్తున్నారు. ఏం చేయటం ఏంటి? అభివృద్ధి ఒక అగ్నికుల శత్రువులు కాదు, ఎస్సీ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, అదేవిధంగా అగ్నికుల శత్రువులు, చెట్టుబల్లి సామాజిక ప్రతి సామాజిక వర్గానికి కూడా ఆ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మీరు ఆ పాయింట్ అడిగితే కనుక ఆ పాయింట్ గురించి చెప్తున్నాం. వ్యాన్లు ఇస్తున్నాం, పడవలు ఇస్తున్నాం, వలలు ఇస్తున్నాం, వేరే సంస్థ నుంచి కూడా తీసుకొచ్చి కలెక్టర్ గారి సమక్షంలో, నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో కూడా మనకి ఫ్రీగా కూడా కొన్ని బోట్లు కూడా ఇవ్వటం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఈ 2 సంవత్సరాలు కాదు, ఇంకా 3 సంవత్సరాల కాలంలో ఇంకా మరిన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఫిషింగ్ హార్బరింగ్ సెంటర్కి ఒక 25 లక్షల కోట్లు కూడా మంజూరు చేశారు. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏసు శుభాకాంక్షలు అందరికీ. మరి ఈరోజు మరి ఒక కమ్యూనిటీ పరంగా నరసాపురం నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే గారిని ఏం చేసావని అడుగుతున్నారు. మరి ఏమి చేయకుండా నరసాపురం నియోజకవర్గంలో మీరేం చేశారు? గత ప్రభుత్వంలో మీరేం చేశారో మీకు తెలియదు. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యే గారు అభివృద్ధి అనే పదంలో ఎదురు నడుస్తున్నారు కాబట్టి నరసాపురం నియోజకవర్గ బొమ్మిడి మన ప్రధాన పౌరుడైన మన ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ గారు అభివృద్ధి అనే పదంలో నడుస్తున్నారు కాబట్టి ఈరోజు మీకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి చేస్తే రేపొద్దున మనం ఎక్కడ ఎవరితో ఏం చెప్పుకోలేని పరిస్థితులు మనకు ఉంటాయి. రేపొద్దున మన మనుగడ ఉండదు ఇక్కడ. అందుకని ఎమ్మెల్యే గారి మీద నిందలు, లేనిపోని నిందలు వేసి ఇవాళ ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అని బురదంతా చెల్లుతున్నారు. కానీ ఇది వాస్తవం చూసుకోండి. నరసాపురం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ నవరసపురం రోడ్ అయినా, నల్లి క్రిక్ అయినా, ఒక ఫిషర్మ్యాన్కి సంబంధించి ఎక్కడైనా సరే ఏ అభివృద్ధి అయినా సరే ముందుండి వెనక మన జిల్లా ప్రెసిడెంట్ గారు, మా వసంతరావు గారు కూడా ఉండి మరి ఇవాళ ప్రతిది మా ఫిషర్మ్యాన్కి ఈ కమ్యూనిటీకి ఇది కావాలండి, ఇది కంపల్సరీ తేవాలండి అంటే ఆయన వెంటనే ఎమ్మెల్యే గారు దానికి ముందే వెంటనే ప్రోత్సహించి పనికొస్తున్నారు. ఇలాంటి అభివృద్ధి నడుస్తుంటే మీకు ఈర్షగలిగి ఎమ్మెల్యే గారి మీద లేనిపోని బుడత జలితే మేము కూడా కమ్యూనిటీ పరంగా మేము కూడా ఎమ్మెల్యే గారికి ఇవాళ బలమైన సామాజిక వర్గంగా మేము ఇక్కడ కాపులు ఉన్నాం. అలాంటి బలమైన సామాజిక వర్గం మధ్యన ఒక ఫిషర్మెన్గా బొమ్మడి నాయకుడి గారి అభివృద్ధి చూసి, ఆయన సేవా తృప్తం చూసి మేము అందరూ ఆయన సపోర్ట్ చేసాం. ఒక పవన్ కళ్యాణ్, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలు ఉన్నారో ఆ ఆశయాలకి ఈయనకి ఇష్టపడి ఈయన వచ్చిన కాడి నుంచి ప్రజల ప్రతి ఒక్క కులం కూడా బొమ్మడి నాయకుడి గారు వెంట నరసాపురం నియోజకవర్గం నడిచారు. ఆ రోజు మనకి వరద వచ్చినప్పుడు అది ఏటుకొట్టు కొట్టుకొస్తుందంటే మీరు ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు, మాకెందుకు అనుకున్నారు. కానీ ఎమ్మెల్యే గారు ఆయాల అతనికి పదవి లేకపోయినా సరే ఏటుకొట్టిన కొడుకుని అక్కడ ఏటుకొట్టు వేస్తుంటే మీరు అందరూ కదిలి భయపడిపోయారు. ఏంటి ఎమ్మెల్యే గారు కాకుండా ఎమ్మెల్యే గారు ఎంత పనులు అభివృద్ధి చేయడానికి ఏంటండి. అలాంటి పదవులు లేనప్పుడే ఇంత పని వర్క్ చేశాడు. ఇవాళ అతను ఒంటి మీద పదవి ఉంది. మరి ఇవాళ ఎంత అభివృద్ధిలో నడుస్తున్నారు మీకు తెలియదా? హాస్టల్ పరంగా అంటున్నారు. వాళ్ళు అక్కడ స్టూడెంట్స్ అంతా వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు, మాకు ఇలా ఇబ్బంది అవుతుందని, మాకు ఏ సౌకర్యం లేదండి. ఎమ్మెల్యే గారు ఇమీడియట్లీగా ఒక మనకి అమ్మాయిలు కాబట్టి స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదని ఒక ప్రైవేట్ కాలేజీ మాట్లాడి వెంటనే వాళ్ళకి వసతి కల్పించారు. సెక్యూరిటీగా అతను ఎమ్మెల్యే గారు ఇప్పించారు. దాన్ని కూడా మీరు తప్పుగా చూపిస్తున్నారంటే ఏమనుకోవాలి? మీరు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఇవాళ మీ వైసీపీ నాయకులు చాలామంది వచ్చి పని చేయించుకున్నారు. అలాగే వైసీపీ ఇంకొకళ్ళని ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూడలేదు. మీకు అభివృద్ధి కావాలంటే రాయండి, నేను ప్రతి ఒక్కరికి పనిచేస్తాను. ఇవాళ మంచి మార్గంలో నడుస్తున్నారు ఎమ్మెల్యే గారిని. కానీ ఎమ్మెల్యే గారు మంచి మార్గంలో నడకూడదని మీరు ఏదో తప్పుదో పట్టించాలని మీరు చూస్తున్నారు. కానీ నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసమే నాయకులు గారు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. మీకు ప్రతి ఒక్కరు చెప్తున్నాను, నరసాపురం నియోజకవర్గంలో వాడు ఈడని తన మన అని ఏమీ లేదు. ఒక క్యాస్ట్కి సంబంధించిన నాయకులు గారు ఎప్పుడు పని చేయలేదు. అన్ని కులాలకి సమానంగా నాయకుడిగా పనిచేస్తున్నారు. మీరు చూడండి దగ్గరకు వచ్చి.
అంతేగాని లేనిపోని కౌరులు చెప్పి మీరు ఎమ్మెల్యే గారి మీద నిందలేస్తారంటే మేము ఎవరు చూస్తూ ఊరుకోమండి. నేను ఒక నరసాపురం నియోజకవర్గం మండల ప్రెసిడెంట్గా చంద్రశేఖర్ మాట్లాడుతున్నానండి. నేను ఆయన కూడా నడిచాను. నేను దాని గురించి నేను చెప్తున్నాను. ఎమ్మెల్యే గారి అభివృద్ధి నరసాపురం నాయకర్ గారు